పరేషానే ఉన్నదోల్లా మనుషుల మీద పగబట్టినట్టే కొడుతున్నది. మన దిక్కేమో మాడు వలిగే ఎండలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇంకో దిక్కేమో అడ్డగోలు మంచు ఆగమాగం చేస్తున్నది. గాలి దుమారాలు గాయ గాయ చేస్తుంటే రాజస్థాన్ దిక్కు గీ పరేషాన్ తయారైందట. చూడుండ్రెట్లున్నదో. వామ్మో, ఇంగ్లీషోళ్ళ సినిమాలో చూపించే గ్రాఫిక్స్ లెక్కనే ఉన్నది కదా. ఉష్క తుఫాను అమాంతం మింగేటందుకు ఊరి మీదకి వచ్చినట్టే కొడుతుంది కదా పాడైపోను. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ దిక్కు చురు, బికనీరు, శ్రీగంగానగరు, శ్రీకరు, బాణీపూర్ దిక్కు ఊర్లను మడతపెడతాంది ఈ ఉష్క తుఫాను. ఊర్ల మీదికి కొద్దిగా గాలి దుమారం మొత్తనే పరేషాన్ ఉంటది. దుబ్బతోటి కండ్లు తెరవకుంటైతది. బండ్ల మీద పోయేటోళ్ళ కండ్లల్ల దుబ్బ చేరి టక్కర్లు సుతమైతుంటాయి. అసొంటిది గీడ ఉష్క దుబ్బదూలి 3 తాడి చెట్లు ఎత్తులేసి ఊర్లనే గమ్మేసింది. బండ్ల మీద పోయేటోళ్ళకు గాదు, భూమి మీద నడిచేటోళ్లకు సుతం పక్క పొంటోళ్లు గానరాకుంటా ఉష్కే గమ్మేసింది. పట్ట పగటీలే షిమ్మ చీకటైంది. 60-70 కిలోమీటర్ల స్పీడ్ తోటి గాలి దుమ్ము దుమారం రేపింది. ఇవి జాలయన్నట్టు ఆడాడ వడగన్లు కూడా పడ్డాయి. అడ్డగోలు వాన దంచుకొట్టింది. అప్పటిదాకా అడ్డగోలు ఎండను చూసి అటెంక ఈ ఊహించని హఠాత్ పరిణామాన్ని కండ్లార చూసి పబ్లిక్ మస్తు పరేషాన్ అయినరు. ఎటు ఓలేక ఉన్న కాడ ఉండలేక మస్తు అరిగోసపడ్డారు. ఇసొంటి ఇచ్చంత్రాల వాతావరణాన్ని ఇప్పటిదాకా ఎన్నడూ చూడలేదంటున్నారు అటు దిక్కు జనాలు. ఇంకో 2-3 దినాలు గిట్లనే ఉంటదని వాతావరణ శాఖలు అంటున్నారు. కానీ జనాలు చూస్తున్నారు కదా. జనాలంతా ప్రకృతిని నాశనం చేసేటాలకు వాతావరణం ఎట్లా మారుతున్నదో, ఏ గడియల ఏ కాలం ఉన్నదో చెప్పవసం కాకుండానే ఉన్నది. పోన్రి, ఇసొంటి చూసన్నా ఇప్పటి సందన్న మారుండ్రి. ఫోటోల ఫోజుల కోసం గాకుంటా ఉద్యమం లెక్కన పచ్చటి మొలకలు పెంచుండ్రి. పర్యావరణాన్ని కాపాడుండ్రి. సరేనా?